గోల్కొండ హనీ ట్రాప్ కేసు నిందితులను కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న 5 నిందితులను 2 రోజుల కస్టడీకి అనుమతించింది నాపల్లి కోర్టు. హనీ ట్రాప్ కేసులో బాధితుడిని 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిందితులు. బాధితుడు 50 లక్షలు చెక్ ఇచ్చాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని, లేకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అమర్ ఈ కేసులో కీలకంగా ఉన్నాడు. అతను గతంలో నయీం గ్యాంగ్ లో కూడా పనిచేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. 2 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ రోజు కస్టడీకి తీసుకొని 5గురిని కూడా అమర్ తో పాటు మౌలాలి, మంజుల, రజని, మరొక వ్యక్తిని కూడా రాజేష్ 5గురిని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ 2 రోజుల పాటు ఒక్కడే రంగారెడ్డిని ఒక్కరినే బెదిరించారా, లేకుంటే గతంలో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా, ఎవరెవరిని బెదిరించారు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేశారు, వాటికి సంబంధించిన వీరి పూర్తి బ్యాక్గ్రౌండ్ విచారణ కోసం వారం రోజుల పాటు గోల్కొండ పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా 2 రోజులు మాత్రం కస్టడీకి కోర్టు అనుమతించింది. మరికొద్ది సేపట్లోనే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి 5 నిందితులను కూడా కస్టడీకి తీసుకొని గోల్కొండ పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ 2 రోజుల పాటు విచారించనున్నారు. వీరికి సంబంధించి ఇంకా వేరే బాధితులు ఎవరైనా ఉన్నారా, అమర్ కి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, సాంబశివుడు మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య కేసులో కూడా కీలక నిందితుడిగా ఉన్నటువంటి అమర్ అనేక బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉండడంతో పూర్తి స్థాయిలో విచారించేందుకు కస్టడీ కోరడం జరిగింది. కస్టడీలో విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే సూచన చేశారు. కాబట్టి 2 రోజుల పాటు కస్టడీలో నిందితులను విచారిస్తే ఇంకా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక రంగారెడ్డిని ట్రాప్ చేసి దాదాపు 2 మహిళలతో అక్కడ ట్రాప్ చేయించి నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు అన్నిటిని కూడా రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, మాకు అడిగినంత డబ్బు ఇవ్వాలి, లేదంటే ఈ వీడియోలు అన్నిటిని కూడా సోషల్ మీడియా, యూట్యూబ్ లో పెడతామని చెప్పేసి కూడా రంగారెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. అయితే రంగారెడ్డి బీఆర్ఎస్ మాజీ వైస్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేవేళ్లకు సంబంధించిన ఉన్నాడు. ఆయనని టార్గెట్ గా చేసుకొని ఈ హనీ ట్రాప్ కి పాల్పడ్డట్టు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి లోతైన దర్యాప్తు కోసమే నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.